పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది అని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల కోటేశ్వరరావు గడప గడప ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రజలు నమ్ముతున్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలోని రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాము అని అన్నారు. వార్డు ప్రజలకు పార్టీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామన్నారు. ప్రజా కార్యక్రమంలో రామినేని శ్రీనివాస్, చంద్రరావు, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, పాస్టర్ ఏసయ్య, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ అలీ, రమణారెడ్డి, మదన్ మోహన్ రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను కందుల కోటేశ్వరరావు నా పేరు. ఇంతకుముందు 6వ వార్డు నిలబడి గెలిచడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్ మారడం వల్ల 14వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో, ఇలాగే 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సహకారంతో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారం. ఇందులో భాగంగా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఉత్తమ్ పద్మావతి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకెళ్తూ ఓటర్లని ఓటు అభ్యర్థిస్తున్నాం. ఓటర్లు కూడా మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలి అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు సహకారం ఇస్తున్నారు. మాకు కూడా మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మాకు సహకారం అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. ముందు ఈ వార్డు అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా నాకు 6వ వార్డులో గెలవడం జరిగింది. ఆ వార్డు కూడా మంచి అభివృద్ధి జరిగింది. కోదాడ మున్సిపాలిటీలను నెంబర్ 1గా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అందుబాటులో ఉండి మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ ఏదైనా సరే అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ఏ క్షణం ఫోన్ చేసినా అందుబాటులోకి వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 14వ వార్డు మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతమ్మ గారు 2 ఓట్లు ఉన్నటువంటి 14వ వార్డు మరి కందుల కోటేశ్వరరావు గారు ఎప్పుడైతే అధిష్టానం ఈ యొక్క రిజర్వేషన్ల ప్రకారంగా 14వ వార్డుకి పంపించడం జరిగింది, వారిని ప్రజలందరూ కూడా 14వ వార్డు అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి ఈ లోకల్గా ఉన్న లీడర్లందరూ కూడా చక్కగా కోటేశ్వరరావు గారు గతంలో 6వ వార్డులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇక్కడ కూడా అలాగనే ఒక మంచి మనిషిని పంపించారు. వారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 14వ వార్డు ప్రజలందరూ కూడా చాలా చక్కగా కాంగ్రెస్ పార్టీకి మరి జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మన ఓటు అనుకుంటూ మరి పద్మావతమ్మ, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నినాదాలతోని మరి చాలా జోరుగా, హుషారుగా 14వ వార్డు ప్రజల ముందల రోజు ప్రచారం సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది అందరి ఐక్యతతోని ఈ వార్డు అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని మనం చేస్తున్నాం. కోదాడలోని 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు కందుల కోటేశ్వరరావు గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టి కృషితో మరి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి పద్మావతి గారు చేస్తున్నటువంటి ఈ ప్రజాసేవకి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన కోదాడ పట్టణంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి వీరిని గెలిపించి గిఫ్ట్గా వారికి ఇవ్వాలని మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఈ వార్డు అత్యధిక మెజార్టీతో కందుల కోటేశ్వరరావు గారిని హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం.